అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. డోన్ పట్నంలోని గాంధీ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, డోన్ నియోజకవర్గ ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఏపీ స్కీమ్ కింద ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్, సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, సిపిడిఓ శంషాద్ బేగం, టీడీపీ నాయకులు శేషిరెడ్డి, ఓం ప్రకాష్, ధర్మవరం సంజీవుడు తదితరులు పాల్గొన్నారు. బాలికల స్కూల్ జిల్లా స్కూల్కి వచ్చాం. ఇది చాలా ఫేమస్ స్కూల్ డోన్లో. దీని సెట్ వచ్చి 1800 మంది ఉన్నారు. వీళ్ళకు రూమ్ షార్టేజ్ ఉన్నాయి, అలాగే మరుగుదొడ్డి షార్టేజ్ ఉన్నాయి. కొన్ని రూమ్స్ ఎక్స్ట్రా రూమ్స్ కావాలి. అది తప్పకుండా చేపిస్తాం. ముఖ్యంగా వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ బిల్డింగ్స్ ఈ స్కూల్ బిల్డింగ్స్ ఫస్ట్ లెటరీన్స్ కట్టాలి. ఇంపార్టెంట్ ఫస్ట్ లెటరీన్స్, తర్వాత ఎక్స్ట్రా రూమ్స్ కూడా కట్టిస్తాం. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి వీళ్ళకు డ్రింకింగ్ పర్పస్ అంటే మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి. డెఫినెట్గా 1000 లీటర్ల ప్లాంట్ ఇప్పిస్తాను. 1 వీక్ 10 డేస్లో ప్లాంట్ ఇక్కడ పెడతాను. అలాగే మరుగుదొడ్డి కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కట్టిస్తాం. ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మగ పిల్లలు కాదు, చాలా ఇబ్బంది ఉంది. మగపిల్లలు దిక్కు ఎనీవేర్ బట్ నాట్ గర్ల్స్. కాబట్టి ప్రియారిటీ బేస్లో తప్పకుండా నేను సీఓతో మాట్లాడి, ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి తొందరలోనే బాత్రూమ్ కట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీకేమైనా సమస్య ఉంటే తప్పకుండా నేను రెడీగా ఉన్నాను. ఆడపిల్లల సమస్య కాబట్టి తప్పకుండా మీరు నా దృష్టికి వస్తే తప్పకుండా మేము కలిసి తప్పకుండా కార్యక్రమం చేస్తున్నాం. కమిషనర్ ఉంటారు, వైస్ చైర్మన్ అంతా కలిసి చేస్తున్నాం. ఆర్డీ గారు ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మీకు అలాగే ఈ 2 రోజులు పోతే మీకు అమృత్ స్కీమ్ కింద కొలాస్తుంది. అన్ని 2 కొలాస్ రోజు వస్తాయి వాటర్. దాంతో పాటు మనకు మినరల్ వాటర్ ఇస్తాము. తొందరలోనే నేను ఇంట్రెస్ట్ తీసుకొని తొందరలోనే బిల్డింగ్స్ కోసం ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వాళ్ళు బాగుంటారు. మనకు కావాల్సింది పిల్లలు, ఎందుకంటే రేపు దేశ పౌరులు పిల్లలు దేశ పౌరులు కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసం మేము రెడీగా ఉన్నాం. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. ఇంకోటి ఏమంటే నేను స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ కూడా రిక్వెస్ట్ చేసామంటే ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్. నేను అసెంబ్లీలో చర్చించాం. ఫ్యూచర్లో వాటర్ బాటిల్ కానీ పాలు కానీ టోటల్గా గ్లాస్ వస్తాయి. ఇది పాత సిస్టమ్. ఇది ఇంతకుముందు 30 years బ్యాక్ నీళ్ళు కానీ మిల్క్ కానీ బాటిల్ వచ్చేది. మేము చాలా చూస్తారు బాటిల్ వచ్చేది. అదే సిస్టమ్ పెట్టబోతాం. ఎందుకంటే హెల్త్ చెడిపోతుంది, క్యాన్సర్ లీడ్ అవుతుంది, క్యాన్సర్ దారి తీస్తుంది. ఎవరు దృష్టి పెట్టుకుని ఎందుకంటే మనం ఈరోజు దాదాపు 100 కోట్లు పెట్టుకొని రోడ్స్ ట్రై చేస్తున్నాం. ప్లాస్టిక్ మ్యాచ్ అయిపోతే మళ్ళీ కాళ్ళు బ్లాక్ అయిపోతాయి, మళ్ళీ ఇబ్బంది వస్తాయి. కాబట్టి మన డోన్ స్వచ్ఛంగా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. అందులో మనం కూడా అంతా కూడా ఆ దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని అంతా కూడా మన పరిసర ప్రాంతంలో శుభ్రం చేసుకొని ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ ఒక శుభ్రం చేసుకోవాలి. ఇక మిగతా మనం ఎవరు కూడా ప్లాస్టిక్ వస్తువు వాడకూడదు. దాని హెల్త్ చెడిపోతుంది. ప్రతి ఉద్దేశమే అందరూ కూడా అన్ని స్కూల్స్ పాటించాలి, అన్ని షాప్స్ పాటించాలి, టౌన్లో మొత్తం కూడా పాటించాలి. టౌన్ కాదు, కంప్లీట్ విలేజ్ మాట్లాడి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడితే చేనులో పోతే చేనులో కూడా మనకు రకరకాల రైతు ఇబ్బంది వస్తుంది. అది పంట సరి లేకుండా రకరకాల ఇబ్బంది వస్తుంది. కాబట్టి అందరూ కూడా మనం అందరూ కూడా ప్రమాణం చేసుకోవాలి. మనసులో మేము కానీ మా పిల్లలు కానీ మా స్కూల్ కానీ మా చుట్టూ ప్రాంతాలు కానీ ప్లాస్టిక్ వెళ్ళిపోయి ప్రమాణించుకుంటే తప్పకుండా కొద్ది రోజుల్లోనే మన డోన్ అంతగా తీర్చిదిద్దబడతాం. ఫ్రీ ఫ్రమ్ హెల్త్ లేకుండా అంత ఆరోగ్యం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతకీ అన్ని చెట్లు పెంచుకోవాలి. ఇక్కడ ఇంట్లో స్థలం ఉంటే చెట్లు పెంచుకోవాలి. తప్పకుండా దానికి మా మున్సిపాలిటీ కూడా మా ఆడియో మీకు సహకరిస్తారు. తప్పకుండా ప్రతి ఇంట్లో చెట్టు పెంచుకుంటే ఏదైతే చెట్టు పెడితే అట్లా మీ ఇల్లు కూడా పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. కాబట్టి అంతా కూడా ఇప్పుడు కేరళ సైడ్ టెకాయ మీద వస్తున్నారు. టెకాయ చెట్ల మీద ఒకరికి 40-50 ఏళ్ళు వస్తుంది. కేరళ కర్ణాటకలో చెట్లు టెకాయ చెట్లు అంటే ఫ్రూట్ చెట్టు పెట్టండి. మామిడి చెట్టు టెకాయ కానీ మామిడి పండు కానీ రకరకాల చెట్లు అవి వాడండి.